Dream Media presents Tollywood Deenpatti, the three best villains. రారా సూర్యుడు జీపెక్కు వెళ్ళమని నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా రా ఎక్కు. పోనీ అమ్మని తీసుకెళ్ళి మా మావయ్య దగ్గర వదిలేసి నేను వచ్చేస్తానండి. ఎరా ఆవు పులి కదా, వెళ్ళి మీ అమ్మతో చెప్పుకో. నేను రానండి, ఊరు వెళ్తానండి. కథలు బాగానే చెప్తున్నాడు రా. ఎక్కడి నుంచో దిక్కులేని నా కొడుకుల్లా మీరొస్తే ఆదుకుందెవరు? బాజీరావ్. మీరు బతికితే అతని కోసమే బతకాలి, చస్తే అతని కోసమే చావాలి. నా మా వచ్చాడు, నా మొగుడొచ్చాడు, నా ముండొచ్చింది అని తలోదారి వెళ్ళిపోతే చేతులూపి సాగనంపుతాననుకున్నారా? తాట తీస్తాని అయ్యా. ఎల్లాలని ఆలోచన వచ్చిన ఏ నా కొడుక్కైనా ఇదే గతి. రేయ్, మీ పిల్లలు బతికుండాలంటే ఆడు చచ్చేదాకా అక్కడే నిలబడుండాలా. ఆణ్ణి కాపాడ్డానికి ఎవడైనా ఈ గీత దాటాడో నమస్తే ఇంద్రన్న. నమస్తే అన్న. థాంక్యూ మావయ్య. అలాగే రా. బాయ్. జాగ్రత్త. నమస్కారం అయ్యా. నమస్కారం. తమరేందో ఎట్లొచ్చినారు? పిల్లలు సదా పడితేను. నమస్కారం సార్. నమస్కారం. నమస్తే అమ్మా. ఎవరబ్బాయి బాబు? నమస్తే అన్న, వీరశంకర్ రెడ్డి గారు అబ్బాయి అన్న. బాబు రేయ్, రంగన్నా, ఏందిరా? బాబుకి ఏమైంది? ఏమైంది నా కొడుకు? బళ్ళోకి తీసుకోకుండా ఇంటికి తీసుకొచ్చినావేంది? అయ్యో, మోకాలికి దెబ్బలేంట్రా? ఏమైందమ్మా? ఎలా తగిలే రంగన్నా? అయ్యో, ఇక్కడ కూడా దెబ్బ. ఏమైందిరా? ఏమైంది బాబు? ఈ స్కూల్లో నా బిడ్డ మీద ఎవడన్నా కలబడ్డాడా చెప్పు, వాడిని చంపేస్తా. అది లేదయ్యా, బాబు స్కూల్ ముందర రోడ్డు దాడుతూ కాలు జారి పడినాడయ్యా. ఎట్టా? మన శత్రువు ఎవడి పేరు తలుచుకుంటా ఉంటే మనకి కమ్మగా నిద్ర పట్టదో ఆడు నా బిడ్డకి ఊపిరి ఊదాడా? శత్రువైతే ఏంటండి, అతను మన బాబుకి పునర్జన్మనిచ్చాడు. లేకపోతే ఈ పాటికి ఇంటిల్లి పాది ఏడుస్తూ ఉండేవాళ్ళం. ఏయ్ రత్నమాంబ, రేపు రోడ్డు మీద పోతాంటే రే ఈరశంకర్ రెడ్డి, నువ్వు చచ్చిన రోజున నీ పాడ మోసే చిన్న కొడుకుని నేనే కాపాడ్నా అని ఇంద్రసేనారెడ్డి అంటే ఇన్న ఈ చెవులు ఏం కావాలా? ఈడు పెరిగి పెద్దాడవుతా ఉంటే పక్కన బుక్కులు చదువుకునేవాళ్ళు నీ ప్రాణాలు కాపాడింది ఇంద్రసేనారెడ్డిరా అంటే ఈడు ప్రహ్లాదుడైపోయి నన్ను హిరణ్యకశిపుణ్ణి చేసి ఆడిని ఇష్టమూర్తిని చేస్తే ఆడు నరసింహుడై నన్ను గోళంతో చించి చంపుతాడు కదా. అయితే ఇప్పుడు ఏం చేస్తారండి? పొగోడు పెట్టిన ప్రాణభిక్షతో బతికే బిడ్డ నాకొద్దు. రే నాగన్న, ఈ శవాన్ని తీసుకుపోయి ఇంద్రసేనారెడ్డి ఇంటి ముందు పడుకోబెట్టు. ఎంగిలి ప్రాణాన్ని ఇస్తట్లో పెట్టి ఈరశంకర్ రెడ్డి ఇసిరేసినాడని చెప్పు. పో, తీసుకుపో.
కలిసి మర్డర్ ప్లాన్ చేస్తున్నారా? నో టెన్షన్స్, పర్ఫెక్ట్ గా మర్డర్ ప్లాన్ చేయండి. ఏ ఎస్ఐ మూర్తి, ఇక్కడ కూడానా? ఏ బట్టాబి, కూర్చో కూర్చో. నీకు ఖచ్చితంగా కోపం వస్తుంది. ప్రతిదానికి నీకు అడ్డం వస్తున్నాను. మీ వాళ్ళని చంపాను కదా, ముక్కలు ముక్కలుగా నన్ను నరకాలన్నంత కోపం వస్తుంది కదూ. నీ ప్లేస్ లో నేనున్నా అంతే. ఇది పర్ఫెక్ట్. మీరు ఫ్యాక్షనిస్టులు, దీన్ని బాగా ఉపయోగిస్తారు. ఇది ఇలా వేస్తే ఇలా పోతుంది. పోతాను, కానీ ఎదురుగా వచ్చిన వాడు నన్ను చూసి భయపడి ఇలా తలకి వెయ్యాల్సింది. వేరే ఎక్కడైనా వేస్తే నేను పూర్తిగా చావను. సగం బతికాననుకో, నువ్వు పూర్తిగా చేస్తావు. నా తల ఎగరాల్సిందే. నాకు కూడా ఈ వేట కొడవలతో చావాలంటే చాలా చీప్గా ఉంటుంది. ఇది పర్ఫెక్ట్. నాకోసమే కదా. గన్సు తల్వార్లు నాకు వర్కౌట్ అవ్వవు. ఇది పర్ఫెక్ట్ ప్లేస్ లో పెట్టావనుకో, మొత్తం బ్లాస్ట్, మొత్తం పీస్ పీస్. 20 seconds. నేను ఇష్టపడిన కాంప్లెక్స్ అని తెలిసి కూడా కొన్నా. రేయ్, పేపర్లు ఇవ్వండ్రా. 15 seconds. నేనొచ్చేటప్పుడే అనుకున్నా, నువ్వైనా ఉండాలి లేదా నేనైనా ఉండాలి. బట్ ఇప్పుడు అంటున్నా, ఇద్దరం పోదాం. 10 seconds. ఎందుకు చెప్పు? ఈ గొడవలు, టెన్షన్స్. మనం పోతే జనం హ్యాపీగా ఉంటారు. 6 seconds. 5, 4, 3, 2, 1. దాదాగిరి చెయ్యాలంటే దమ్ము కావాలి, దందా చెయ్యాలంటే ధైర్యం కావాలి. దట్టు నాతో. రే పట్టాభి, నేను చావుకి భయపడను. నిన్ను ఇప్పుడే ఇక్కడే చంపచ్చు. కానీ సిటీలో ఆపోజిట్గా నీలాంటి వాడొకడు ఉండాలి. నువ్వు ఎప్పుడూ నన్ను కెలుకుతుంటే నా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుంది. లేకపోతే డల్ అయిపోతాను, తొంగుంటాను. నువ్వు నా కోసమైనా బతకాలి. నువ్వు నన్ను చంపాలనుకుంటే పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయి. నీకు పర్ఫెక్ట్ మర్డర్ ప్లాన్ కావాలంటే నాకు ఫోన్ చేయి. This was today's Teen Patti. For more such countdowns, keep watching iDream Media.